హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్ష పొద్దులి. ఈరోజు ఈ వీడియోలో మనం 35 ఫీట్ 25 ఫీట్ ప్లాట్ సైజ్ని డిజైన్ చేద్దాం. బేసిక్గా మన రిక్వైర్మెంట్ వచ్చేసరికి 1 BHK ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్. సో మనకి కార్ పార్కింగ్ కావాలి, ప్లస్ 1 BHK వచ్చేలాగా డిజైన్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూసారుగా మన ప్లాట్ సైజ్ 35x25. ఇప్పుడు మనకి ఈ ప్లాట్ వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ రోడ్. సో మనం ఇట్లా సెట్ బ్యాక్స్ ఇలా తీసుకున్నాం. నార్త్ వచ్చేసరికి 1 feet 9 inches తీసుకున్నాం. సౌత్ వచ్చేసరికి 1 feet తీసుకున్నాం. ఇంకా ఈస్ట్ వచ్చేసరికి 1 feet 4.5 inches తీసుకున్నాం. వెస్ట్ వచ్చేసరికి 9 feet 9 inches తీసుకున్నాం. మనం ఎందుకని ఎప్పుడు నార్త్ ఒకటి ఈస్ట్ ఒకటి ఎక్కువ తీసుకోవాలి, సౌత్ అను వెస్ట్ తక్కువ తీసుకోవాలి. సో ఇది ఎందుకు ఇట్లా తీసుకోవాలనుకుంటే, నేను వాస్తు టిప్స్ వీడియో చేశాను ఒకటి. మీరు ఆ వీడియో చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది. నేను ఎందుకు ఇలా తీసుకున్నా, ఈస్ట్ ఎక్కువ తీసుకున్నా, వెస్ట్ తక్కువ తీసుకున్నా, నార్త్ ఎక్కువ తీసుకున్నా, సౌత్ తక్కువ తీసుకున్నా సెట్ బ్యాక్. సో ఎందుకు అలా తీసుకున్నానంటే, మీరు ఆ వాస్తు టిప్స్ వీడియో చూడండి. సో మీకు అప్పుడు అర్థమవుతుంది. ఇంకా ఓకే, నెక్స్ట్ మన వీడియోలోకి కంటిన్యూ అయిపోతే, ఈశాన్యంలో వచ్చేసరికి నేను ఓపెన్ స్పేస్ తీసుకున్నా. సో మనం కార్ పార్కింగ్ కోసం ఇట్లా డిజైన్ చేసుకున్నాం. నెక్స్ట్ ఆగ్నేయం పార్ట్ అంటే సౌత్ ఈస్ట్. ఆగ్నేయం పార్ట్లో మనం ఏం చేసుకున్నాం, కిచెన్ ప్రొవైడ్ చేసుకున్నాం. ఇటు స్టేర్ కేస్ కూడా ఇటే ఇచ్చుకున్నాం. ఇంకా ఇటు వచ్చేసరికి డైనింగ్, దీని తర్వాత డైనింగ్ తీసుకున్నాం. ఇంకా నైరుతి, సౌత్ వెస్ట్లో నైరుతి వచ్చింది కాబట్టి మనం మాస్టర్ బెడ్రూమ్ తీసుకున్నాం. ఇంకా వాయువ్యంలో కిచెన్, ఇక్కడ హాల్. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది నార్త్ రోడ్డు, కానీ బిల్డింగ్ మెయిన్ డోర్ ఫేసింగ్ ఎటు ఉంది, ఈస్ట్ ఫేసింగ్ ఉంది. సో ఇది ఎలా చేసామంటే, నార్త్ రోడ్ బిల్డింగ్, కానీ మెయిన్ డోర్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్. మనం ఇట్లా ఎంటర్ అయిన తర్వాత ఇటు నుంచి వెళ్తాం. సో ఇది మనకి ఈస్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఇది డ్రాయింగ్ రూమ్ వచ్చేసరికి మనం ఎంత తీసుకున్నాం అంటే 10 feet 9 inches ఇంటూ 10 feet 4.5 inches. ఇప్పుడు నేను ఇది మెజర్ చేసి చూపిస్తాను. నాకు ఈ వాల్ నుంచి ఇంటర్నల్ వరకు ఎంత ఉంది, 10 feet 9 inches ఉంది. నెక్స్ట్ ఇప్పుడు వర్టికల్గా చూస్తాం. వర్టికల్ వచ్చేసరికి ఎంత ఉంది, 10 feet 4.5 inches ఉంది. సో డ్రాయింగ్ రూమ్ నేను ఇలా డిసైడ్ చేసుకున్నా. ఇది సోఫా అరేంజ్మెంట్, ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కిచెన్లోకి వెళ్దాం. ఇది డైనింగ్ నుంచి మనం కిచెన్లోకి వెళ్తాం. ఇప్పుడు ఇటు కిచెన్ వచ్చేసింది, ఆగ్నేయం బాటిల్. కిచెన్ వచ్చేసరికి 7 feet 6 inches ఇంటూ 7 feet. సో మనం కిచెన్ నుంచి వాష్ ఏరియాకి వెళ్దాం. వాష్ ఏరియా నుంచి 7 feet, ఇటు వచ్చేసరికి 7 feet తీసుకున్నాం. ఇటు వచ్చేసరికి 3 feet 4.5 inches తీసుకున్నాం. నెక్స్ట్ మనకి డైనింగ్ ఏరియా. ఈ డైనింగ్ ఏరియా ఎంత, 7 feet 6 inches ఇంటూ 10 feet. సో ఇంకా నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ ఉందాం. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి 10 feet ఇంటూ 10 feet. సో ఇది హారిజాంటల్గా 10 feet, వర్టికల్గా వచ్చేసరికి 10 feet. చూడండి, 10 feet. దీనికి వచ్చేసరికి మనం టాయిలెట్ ఇక్కడ ఇచ్చుకున్నాం. దీనికి అటాచ్డ్ టాయిలెట్ 4 feet ఇంటూ 4 feet హారిజాంటల్, వర్టికల్ వచ్చేసరికి 10 feet 4.5 inches. సో ఇప్పుడు దీనికి సైట్ ఏరియా అంత వచ్చేసరికి 35 into 25 వేస్తే మనకి డివైడెడ్ బై 9 కొడితే మనకి స్క్వేర్ యార్డ్స్లో వస్తుంది. ఇప్పుడు ఈ 35 into 25 మల్టిప్లై చేస్తే మనకేం వస్తుంది, స్క్వేర్ ఫీట్ వస్తుంది. ఇప్పుడు ఈ స్క్వేర్ ఫీట్ని నేను స్క్వేర్ యార్డ్స్కి ఎలా కన్వర్ట్ చేశాను, ఈ వచ్చిన వాల్యూని 35 into 25ని నేను డివైడెడ్ బై 9 చేశాను. సో అప్పుడు నాకు 97.3 వచ్చింది. ఇది ఇంకా మీకు డీటెయిల్గా అర్థం కావాలంటే నేను నా వీడియోస్లో చూడండి, యూనిట్ కన్వర్షన్స్ అని ఒక టాపిక్ మీద వీడియో చేశాను. మీరు ఆ వీడియో చూస్తే మీకు ఇది ఎలా బాగా అర్థమవుతుంది. స్క్వేర్ ఫీట్స్ నుంచి స్క్వేర్ యార్డ్స్లోకి మార్చుకోవాలా, లేదా స్క్వేర్ మీటర్స్ నుంచి స్క్వేర్ ఫీట్స్లోకి మార్చుకోవాలా. సో మీకు ఆ కన్వర్షన్ అంతా నీకు అర్థమవుతుంది ఆ వీడియో చూస్తే. మీకు నేను కార్డ్స్లో వదిలేస్తాను. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి స్లాబ్ ఏరియా. ఈ స్లాబ్ ఏరియా చూడండి, నేను స్లాబ్ ఏరియా మీకు మెజర్ చేసి చూపిస్తాను. ఇక్కడ నుంచి తీసుకున్నా. నెక్స్ట్ మనకి ఇక్కడ దాకా స్లాబ్ ఏరియా, ఆర్ఈసీ ఎంటర్. నేను రెక్టాంగిల్ కమాండ్ తీసుకొని ఈ సెలెక్ట్ చేసి ఇప్పుడు దీనికి ఏరియా మెజర్ చేస్తున్నా. చూడండి ఇప్పుడు మనకి ఏరియా ఎంత వచ్చింది, 731.4. నేను రౌండ్ ఫిగర్ చేసి 731.5 వేసాను. సో మీకు అర్థమైందా, స్లాబ్ ఏరియా కూడా వచ్చేసింది. సో మీకు బేసిక్గా అర్థమైపోయిందా. ఇప్పుడు ఇది నార్త్ రోడ్ 35 into 25 ప్లాట్కి మనం 1 BHK కార్ పార్కింగ్ ఇచ్చాం. సో ఇప్పుడు ఇట్లా మనకి
ఇప్పుడు ఒకవేళ దీని మీద ఫ్యూచర్ ప్రొవిజన్ సెకండ్ ఫ్లోర్ వేసుకోవాలండి. ఇప్పుడు మన స్టేర్ కేస్ ఇట్లా ఉంది కదా, ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతాడు. నేను చెప్పడం మర్చిపోయి, ఇది స్టేర్ కేస్ విడ్త్ వచ్చేసరికి నేను 3 feet తీసుకున్నా. సో ఇప్పుడు నేను ఇటు నుంచి ఇట్లా వెళ్ళిన తర్వాత నాకు ఇదంతా స్లాబ్ ఉంటుంది, ఇదంతా ఓపెన్ ఏరియా ఉంటుంది. ఓకే, మీకు అర్థమైందా? ఇప్పుడు ఇదే బిల్డింగ్కి ఒకవేళ కార్ పార్కింగ్ అవసరం లేదు, 2 BHK కావాలనుకోండి, అది ఎలా డిజైన్ చేస్తారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నా. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.